ఆశలు అడుగంటుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు సజీవంగా తిరిగి వస్తారనే ఆకాంక్షలు ఆవిరవుతున్నాయి. గంటలు గడుస్తున్నా, రోజు మారినా ప్రమాదం జరిగిన స్థలం చేరుకోవడానికే రెస్క్యూ టీమ్స్కు వీలు కావడం లేదు. శిథిలాలను తొలగించేందుకు దారి కనిపించడం లేదు. 37 గంటలు దాటిన రెస్క్యూ ఆపరేషన్ కార్మికుల సమాచారానికి సంబంధించి ఎలాంటి పురోగతిని సాధించలేదు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కార్మికులను క్షేమంగా రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగించాలని సూచనలు జారీ చేశారు. ఇటు వాటర్ ఫ్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయడంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. టన్నెల్లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సహాయక చర్యల్లో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం, 24 మంది హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. సొరంగంలో 14 కిలోమీటర్ల దగ్గర పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రెయిన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్ల దగ్గర 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఇక షిప్పింగ్ బోట్లు, అలాగే టైర్లు, చెక్క బల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ, వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సహాయక చర్యల కోసం ఇవాళ రాత్రికి నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాధితులను క్షేమంగా రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రులు, అధికారులు బాధితుల కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగ్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు టన్నెల్లో చిక్కుకున్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్ 37 గంటలుగా సొరంగం లోపల చిక్కుకుపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని చెప్పారు. ఇక టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్ మిషన్కు చేరువగా వెళ్లాయని తెలిపారు.